తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చేసింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారబోతోంది. అవును, మీరు విన్నది నిజమే. ఏదైతే తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఆ బిల్లు మీద ఖచ్చితంగా మేము చట్టపరంగా దీన్ని తీసుకొచ్చి మేము స్థానిక సంస్థలకు వెళ్తాము అనేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదల నిజంగా ఆయన సాధించారని అంటే గనక కొన్ని క్షణాల క్రితమే గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ ఈ యొక్క బిల్లును పాస్ చేసినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి కొన్ని రోజుల క్రితం మొన్నటి అసెంబ్లీ సెషన్స్లో ఆల్రెడీ మొన్న మున్సిపల్ అలాగే పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుల్ని గవర్నర్కి పంపించడం జరిగింది. సో ఈ క్రమంలో ఇంచుమించుగా ఒక గంట క్రితమే గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ ఈ యొక్క బిల్లుల్ని ఆమోదించడం జరిగింది. సో ఈ క్రమంలో బీసీలకి 42% రిజర్వేషన్లు కన్ఫామ్ అనేటువంటి వార్తలు అయితే చక్కర్లు కొట్టేస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా మరికొన్ని గంటల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేటువంటి దిశగా కసరత్తు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. ఎట్టకేలకు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్కు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చట్టసభల్లో ఆమోదించినటువంటి పంచాయతీరాజ్ అలాగే మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ ఆమోదం వెల్లడించారు. అదేవిధంగా ఇప్పటివరకు 50% రిజర్వేషన్ల క్యాప్ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు కూడా గవర్నర్ అనుమతించినటువంటి ఈ నేపథ్యాన త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడబోతోంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులు, పురపాలికలు, నగరపాలిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేసి బీసీ రిజర్వేషన్లను 42% పెంచేందుకు ఉద్దేశించినటువంటి పంచాయతీరాజ్ పురపాలక చట్టాల సవరణ బిల్లులు ఈ రెండింటిని సెప్టెంబర్ 2న రాజ్భవన్కు పంపినటువంటి విషయం తెలిసిందే. ఆగస్టు 31న అసెంబ్లీలు, సెప్టెంబర్ 1న శాసన మండలిలు ఆ రెండు బిల్లులు కూడా ఆమోదం పొందాయి. ఈ క్రమంలోనే గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ తన వద్దకు వచ్చినటువంటి ఈ రెండు బిల్లులపై లీగల్ ఒపీనియన్ తీసుకుని రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేస్తూ బిల్లు అలాగే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలిపారు. ఈవేళ రేపు గెజిట్ నోటిఫికేషన్ కూడా వెలువడబోతోంది అన్నట్లుగా కూడా రాజ్భవన్ వర్గాల నుంచి అయితే ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీశైలం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయన కొంచెం సాంకేతిక కారణాల వల్ల కొంచెం కలవడానికి టైం పట్టేలా ఉంది. మరొక వైపు తెలంగాణలో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్లకు సంబంధించినటువంటి ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ఓటర్ల తుది జాబితాలు సిద్ధమయ్యాయి. ఈ ప్రక్రియలో భాగంగా అధికారులు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైనటువంటి సన్నాహకాలను వేగవంతం చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీశైలం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీశైలం, నమస్తే. దీనికి సంబంధించి ఆల్రెడీ బీసీలకి 42% రిజర్వేషన్లు అనేది క్లియర్ అయిపోయింది అన్నట్లుగా వార్తలు అయితే చక్కెరలు కొడుతున్నాయి. ఇందులో ఎంత మేర వాస్తవం ఉంది, నిజంగా ఈ వాస్తవం అనేది మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏమిటి? ఎగ్జాక్ట్లీ రాధాకృష్ణ, గత కొన్ని నెలల నుంచి కూడా జరుగుతున్నటువంటి చర్చ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి స్థానికంగా అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనూ ఏదైతే ఈ రిజర్వేషన్ సంబంధించి గతంలో 42 ఏదైతే రాజ్యాంగ సవరణ జరగాల్సిన అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో చర్చ జరిగినటువంటి పరిస్థితి మనం చూసాము. రీసెంట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి జీవో తీసుకొచ్చిందో ఆ జీవోను గవర్నర్ కు పంపించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 50% క్యాప్ ఎత్తివేతకు సంబంధించినటువంటి ఆ జీవో ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి కొంత లైన్ క్లియర్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. రాధాకృష్ణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ ఈ నిర్ణయం తీసుకున్నారని, ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు అనుమతించారని, దీంతో ప్రభుత్వం త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా జారీ చేసే అవకాశం ఉన్నట్టు కొంత చర్చ అయితే జరుగుతుంది. బట్ ప్రధానంగా అఫీషియల్ గా అయితే జీవో ఇంకా రానటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. గవర్నర్ కు సంబంధించి అఫీషియల్ జీవో వచ్చేంత వరకు బట్ నాట్ కన్ఫర్మ్డ్, బట్ ఆల్మోస్ట్ జీవో వచ్చేటువంటి అవకాశం ఉంది. కొంత టెక్నికల్ గా ఆలస్యమైనప్పటికీ మాత్రం జీవో ఖచ్చితంగా వస్తుందనే ఒక చర్చ జరుగుతుంది. ఇటు మీడియాలో కావచ్చు, ఇటు సోషల్ మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. రాధాకృష్ణ, ఏ క్షణమైనా గవర్నర్ నుంచి అఫీషియల్ జీవో వస్తుంది. ఖచ్చితంగా త్వరలోనే లోకల్ బాడీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళనుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేయబోతున్నటువంటి ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. రాధాకృష్ణ, అయితే శ్రీశైలం, వాస్తవానికి రాష్ట్రం యావత్తు కూడా ఈ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టినటువంటి ఈ సందర్భాన ఇది వాస్తవమా అవాస్తవం అనేది పక్కన పెడితే ఇటువంటి వార్తల విషయంలో ఖచ్చితంగా ఎంతైనా పారదర్శకత అనేది ఖచ్చితంగా పాటించాలి. ఇది ఖచ్చితంగా ఎవరి పని అయి ఉండొచ్చు? ఇది అంటే ఇంకా ఓ క్లారిటీ కూడా లేదు. రైట్. అంటే
కొంత చర్చ అయితే జరుగుతోంది. అంటే పూర్తి స్థాయిలో ఇంకా అఫీషియల్ జీవో రాకముందే కొంత ప్రచారం జరుగుతుంది. బట్ ఏం జరుగుతుంది ఏంటనేది చూడాల్సిన అవసరం ఉంది రాధాకృష్ణ. బట్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా రోజుల నుంచి బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించిన అంశం మీద ఒకవైపు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పోరాటం చేసినటువంటి సందర్భం మనం చూసాము. ఆ తర్వాత ప్రత్యేకంగా ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవో ద్వారా కూడా మరి 42% రిజర్వేషన్ కు వెళ్లాలని గతంలో ఆలోచన చేసినటువంటి అంశం చూసాము. ఇవన్నీ చూస్తున్నటువంటి పరిణామంలో కొంత కావాలని కూడా మరి రకమైనటువంటి ప్రచారం చేయొచ్చు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం అఫీషియల్ జీవో వచ్చేంత వరకు దీన్ని మనం నాట్ కన్ఫర్మ్డ్ అని చెప్పి చెప్పలేము రాధాకృష్ణ. బట్ కన్ఫర్మ్డ్ గా మనకు అఫీషియల్ జీవో వచ్చేంత మాత్రం వచ్చిన తర్వాతనే ఇది అఫీషియల్ గా గవర్నర్ జిష్ణుదేవ వర్మ ఖచ్చితంగా 42% రిజర్వేషన్ సంబంధించి 50% పరిమితి క్యాప్ ఎత్తివేతకు ఆమోదం తెలిపారని ఇప్పుడు ఒక క్లారిటీ మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బట్ మనం మాత్రము ఈ గెజెట్ నోటిఫికేషన్ సంబంధించినట్టు ఏదైతే విడుదలకు అనుమతి అనేటువంటి అంశాన్ని మాత్రం ఇప్పటి వరకు పక్కా ఇది గవర్నర్ నుంచి వచ్చినటువంటి సమాచారంగా అయితే చెప్పలేము రాధాకృష్ణ. అఫీషియల్ వెబ్సైట్ లో గానీ అఫీషియల్ గా గవర్నర్ నుంచి ఏదైనా జీవో విడుదలైనప్పుడు మాత్రమే మనం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయొచ్చు. బట్ కొంత ప్రచారం అయితే జరుగుతుంది రాధాకృష్ణ, అనుమతి వచ్చిందని చెప్పేసి. వాస్తవానికి అంతకుముందు రాష్ట్రపతి దగ్గర ఒక పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లు మరోవైపు గవర్నర్ వద్దకు పంపిస్తే ఆయన మళ్ళీ నేరుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపించినటువంటి బిల్స్ ఇవన్నీ కూడా అక్కడ పెండింగ్ లో ఉండగా ఇప్పుడు సాక్షాత్తు ఇప్పుడు అసెంబ్లీ అలాగే అంటే మండలి అండ్ శాసనసభ వేదికగా ఆమోదించినటువంటి బిల్లుల్ని ఇప్పుడు గవర్నర్ ఆమోదిస్తారా అనేటువంటి మీమాంస కూడా లేకపోలేదు కదా. ఎగ్జాక్ట్లీ, అంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అటు బీసీ నాయకులు కావచ్చు, బీసీ ప్రజలు కావచ్చు, అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా వెయిట్ చేస్తుంది. అంటే గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, గవర్నర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది, నిజంగానే 42% రిజర్వేషన్ సంబంధించి మరి గవర్నర్ ఆమోద ముద్ర వేసేటువంటి అవకాశం ఉందా లేదనేటువంటి ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీసీ 42% రిజర్వేషన్ సంబంధించి కూడా కామారెడ్డిలో ఒక సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభ ముఖ్య ఉద్దేశం కూడా కేంద్ర ప్రభుత్వంపై శంఖారావం పూరించడమే. బీసీల బిల్లుపై కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా బీసీలకు 42% రాజ్యాంగబద్ధంగా అమలు చేసే విధంగా మేము పోరాడతాం. అప్పటి వరకు మా పోరాటం ఆగదనేటువంటి రీతిలోనే కాంగ్రెస్ పార్టీ కొంత ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రాధాకృష్ణ. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బట్ అఫీషియల్ గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, నాయకులు కూడా ఎక్కడ కూడా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. ఈ జీవోకి సంబంధించి కేవలం కొంత మీడియాలో కావచ్చు, కొంత సోషల్ మీడియాలోనే ప్రచారం అయితే జరుగుతుంది. బట్ ఇంకా అఫీషియల్ గా ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రులు లేకపోతే గవర్నర్ నుంచో ఎక్కడ కూడా అఫీషియల్ గా అయితే మనకు ఇంకా ఇప్పటి వరకు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చినట్టయితే మనకు కనబడట్లేదు రాధాకృష్ణ. అయితే వాస్తవానికి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ ఏమిటంటే ఈ యొక్క రాష్ట్రపతి వ్యవస్థ దగ్గర నుంచి మొదలు గవర్నర్ల వ్యవస్థ అంతా కూడా ఢిల్లీ అంటే కేంద్ర పెద్దల చెప్పు చేతల్లో నడుస్తూ ఉంటారు వీళ్ళు అనేది. సో మేము చట్టపరంగా ఇక్కడ ఆమోదించినటువంటి బిల్లుల్ని ఎందుకు పాస్ చేయించట్లేదు, దీని వెనక ఖచ్చితంగా బీజేపీ కుట్ర ఉందంటూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఇటువంటి ఆరోపణల నేపథ్యంలో ఎటువంటి బిల్లులైనా సరే ఆపేసే ప్రసక్తి ఖచ్చితంగా ఉంటుంది అనేది చాలా మంది మేధావులు చెప్తున్నటువంటి మాట. సో ఖచ్చితంగా ఈ బిల్లులు అంటే పంచాయతీరాజ్ అలాగే మున్సిపల్ చట్ట సవరణ బిల్లులు ఆమోదం పొందుతాయనేది కూడా చాలా డౌట్ అనేది చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు శ్రీశైలం? అదే ఎగ్జాక్ట్లీ, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం ఇద్దరి మధ్య ఉంటుంది. అంటే ఇద్దరికి ఇటు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఆమోద ముద్ర వేస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లుకు కొంత సరత ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ కావాల్సినటువంటి ఫార్మాలిటీస్ అన్ని కావాల్సినటువంటి మద్దతు అంతా కూడబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు రాష్ట్రం నుంచి ఉభయ సభల్లో ఇటు మండలి కావచ్చు అటు సభలో కావచ్చు ఆమోద ముద్ర వేసినటువంటి పరిస్థితి ఆ రెండు సభల్లో కూడా అటు ప్రతిపక్షాల నుంచి విపక్షాల నుంచి పూర్తి మద్దతుతోటి బిల్లును అయితే కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రాధాకృష్ణ. సో ప్రస్తుతము కేంద్రంపై ఉంది, కేంద్రం తీసుకున్నటువంటి డెసిషన్ మీదనే 42% రిజర్వేషన్ అమలు అవుతుందా అమలు అవ్వదా, బీసీలు నిజంగా విద్యా ఉద్యోగ రాజకీయాలలో మరి రిజర్వేషన్ రావాలంటే కేంద్రమే ఫైనల్ డెసిషన్ కాబట్టి సో ఎప్పుడైతే ఈ రెండు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోఆర్డినేషన్ చేసుకొని ఎప్పుడైతే పనిచేస్తాయో అప్పుడు మాత్రం ఇటువంటి బిల్లులు సక్సెస్ అవుతాయనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే కేంద్రం పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది, పార్లమెంట్ ఉభయ సభల్లో మరి ఆమోద ముద్ర వేసిన తర్వాత దాన్ని అమలు పరచాల్సి ఉంటుంది కాబట్టి సో కేంద్రం మీదనే పూర్తి బాధ్యతను అధికార కాంగ్రెస్ పార్టీ పెట్టినట్టు చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం కోర్టులో కాంగ్రెస్ పార్టీ పంపించినటువంటి బాల్ ఉందని చెప్పుకోవచ్చు ఒక రకంగా. సో మరి కేంద్రం తీసుకున్నటువంటి డెసిషన్ ఎలా ఉంటుంది ఏంటి, ఇప్పటికే భారత రాజ్యాంగంలో కొంత సవరణ చేసి ఆర్టికల్
షెడ్యూల్ 9th లో చేర్చాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాటి షెడ్యూల్ 9th లో చేర్చుతారా, లేకపోతే గవర్నర్ ద్వారా జీవో తీసుకొచ్చిన లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తారా, ఏం చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. మరోవైపు కోర్టు కూడా, హైకోర్టు కూడా సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎన్నికలు కండక్ట్ చేయాలని చెప్పినటువంటి నేపథ్యం మనం గతంలో చూసాము. సో సెప్టెంబర్ 30 కూడా కేవలం ఇంకా 20 days టైం ఉంది. కోర్టు ఇచ్చినటువంటి గడువు 20 రోజుల్లో ముగిస్తున్నది. 20 రోజుల్లో ఏం చేయబోతుంది? ఒకవేళ విధంగా గవర్నర్ గనక గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరి లోకల్ బాడీ ఎన్నికలకు 20 రోజుల్లో మరి అధికార కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్ ఇచ్చి వెళ్తుందా అనే చర్చ కూడా జరుగుతుంది. బట్ చూడాలి రాధాకృష్ణ, అఫీషియల్ వచ్చేంత వరకు మనం ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. ఓకే శ్రీశైలం, థ్యాంక్ యూ. మొత్తానికి ఇది పరిస్థితి. తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకి 42% రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయిపోయింది. పంచాయతీరాజ్ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు అన్నటువంటి వార్తలు నిజమా కాదా అనేది తేలాల్సి ఉంది. ఖచ్చితంగా నిజ నిర్ధారణ అయితే కావాల్సి ఉంది. సో 50% రిజర్వేషన్ల క్యాప్ ఎత్తివేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారట. గెజెట్ నోటిఫికేషన్ విడుదలకు గవర్నర్ అనుమతి ఇచ్చారట. మరికొన్ని గంటల్లో దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా, గెజెట్ నోటిఫికేషన్ కూడా, ఒక ఆమోద ముద్ర వేసే ఒక అవకాశాలు కూడా లేకపోలేదన్నది చాలామంది చెప్తున్నారు. మొత్తానికి తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ అయితే రాబోతుందన్నట్లుగా కూడా వెంటనే గవర్నర్ ఆమోద ముద్ర వేసేశారు. ఇంకా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా మరికొన్ని గంటల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతోంది. ఇలా అని అనేక రకాలమైనటువంటి వార్తలు, మెయిన్ స్ట్రీమ్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఒక వెబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇప్పుడు ప్రతిదీ కూడా, ప్రతి వార్త కూడా ఇప్పుడు గవర్నర్ ఆమోద ముద్ర వేసేశారు అన్నటువంటి వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. కాకపోతే రాజ్భవన్ వర్గాలు మాత్రం ఖండించేశాయి. అటువంటి పని ఏమి ఇక్కడ ఏం జరగలేదు, గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదు అనేది. సో చూడాలి మరి ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.